ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. మదనపల్లెను జిల్లా చేయాలని పడమటి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. దీంతో ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. పడమటి ప్రాంతాలకు చెందిన నాయకులందరూ పిటిఎం శివప్రసాద్ను మదనపల్లి జిల్లా సాధన సమితి కన్వీనర్గా ఎన్నుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో సుమారు 2 సంవత్సరాల పాటు మదనపల్లె జిల్లా కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా పలువురి నాయకులపై కేసులు నమోదయ్యాయి. అయితే తెలుగుదేశం పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే మదనపల్లెను జిల్లా చేస్తామని చెప్పడం జరిగిన విషయం మీకు తెలిసిందే. గత ఎన్నికల్లో ఆ పార్టీ అధికారం చేపట్టడంతో మదనపల్లె జిల్లా సాకారం త్వరలో నెరవేరే అవకాశం లేకపోలేదు. గత 2 సంవత్సరాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన మదనపల్లి జిల్లా సాధన సమితి కన్వీనర్ పిటిఎం శివప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన చేపట్టిన ఉద్యమాల గురించి మరోసారి చర్చిద్దాం. నమస్తే పిటిఎం శివప్రసాద్ గారు. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు సార్. ఇప్పుడు మదనపల్లిని జిల్లా చేయాలని మీరు దాదాపు 2 సంవత్సరాల పాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు మదనపల్లెను జిల్లా చేయడానికి గల అర్హతలు ఏంటి? ఈ ప్రాంతంలో జిల్లా చేసేందుకు అనుకూలమైన అంశాలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉన్నాయనే చెప్తాను సార్. ఎందుకంటే మీరు అన్నట్లు అన్ని అర్హతలు కూడా ఒక జిల్లా కేంద్రానికి ఉండాల్సినటువంటి అన్ని అర్హతలు కూడా మదనపల్లికి ఉన్నాయి కాబట్టే మదనపల్లిని జిల్లా చేయమని చెప్పి అంత సుదీర్ఘకాలం 633 రోజులు ఆందోళన చేయగలిగాం మేము. సో అంటే మదనపల్లిని ఎందుకు జిల్లా చేయాల అన్నప్పుడు అసలు జిల్లా ఎందుకు చేయకుండా పోయినారో కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక చారిత్రక నేపథ్యాన్ని తీసుకున్నప్పుడు మదనపల్లికి సంబంధించి ఇది ఎప్పుడు బ్రిటిష్ కాలంలోనే, బ్రిటిష్ ఏలుబడిలోనే ఒక అధికార కేంద్రంగా ఒక అలరారినటువంటి గొప్ప ప్రాంతము మదనపల్లి. అంతకుముందు అనేక రాచరిక కాలాల్లో కూడా గొప్ప వాణిజ్య కేంద్రంగా, వ్యాపార కేంద్రంగా మదనపల్లె ఒక పెద్ద పట్టణం అప్పటికే. సో అలాంటి పట్టణం అంటే ఒక ప్రధాన నగరంగా ఉన్నటువంటి మదనపల్లి అదే బ్రిటిష్ కాలానికి వచ్చినప్పుడు 1807లో అప్పుడు కడప జిల్లా కలెక్టర్ సర్ థామస్ మన్రో గారు మదనపల్లిని విజిట్ చేసి ఇక్కడి పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఇది పరిపాలన కొనసాగించడానికి చాలా అనువుగా ఉంటుందని చెప్పి క్యాంప్ ఆఫీస్ని మదనపల్లి ఏర్పాటు చేసుకొని అధికారిక కార్యకలాపాలన్నీ కూడా ఆయన ఇక్కడి నుంచినే నిర్వహించినటువంటి చరిత్ర మనకు కనబడుతుంది చరిత్రలో. సో అదేవిధంగా ఆ నేపథ్యంలోనే 1846లో అప్పటికే ఇక్కడ సబ్ కలెక్టరేట్ని ఏర్పాటు చేయడము జరిగింది. సో దాని తర్వాత 1875 మెడ్రాస్లో హైకోర్టు ఏర్పడిన వెంటనే ఇమీడియట్గా మున్సిపల్ కోర్టు మదనపల్లిలో ఏర్పడింది 1875. అప్పటికి చిత్తూరులో కానీ తిరుపతిలో కానీ కోర్టు భవనాలు, కోర్టు కాదు అసలు చిన్న పంచాయతీలుగా కూడా అవి ప్రాచుర్యంలో లేవు. సో అప్పటికే ఆ స్థాయి దీనికి ఉంది. సో దాని క్రమంలో 1911లో కడప జిల్లా విభజన జరిగినప్పుడు ఖచ్చితంగా ఎప్పుడన్నా కానీ అప్పటికే సబ్ కలెక్టరేట్గా ఉన్నటువంటి మదనపల్లిని అప్గ్రేడ్ చేసి జిల్లా చేస్తారు. సహజం ఎక్కడైనా కానీ ఒక గ్రామ పంచాయతీ మండల హెడ్ క్వార్టర్ అవుతుంది, మండల హెడ్ క్వార్టర్ వచ్చి తాలూకా వచ్చి జిల్లా, అది ఉంటుంది ఆ ప్రొసీజర్. సో యాక్చువల్గా 1911లో కడప జిల్లా విభజన జరిగిన సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద పట్టణము మదనపల్లి అప్పటికే సబ్ కలెక్టరేట్గా ఉంది కాబట్టి దీన్ని అప్గ్రేడ్ చేసి జిల్లా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే బలమైన రాజకీయ నాయకులు మదనపల్లిలో లేకపోవడం వల్ల చిత్తూరుకి వెళ్ళిపోయింది. చూడండి ఎంత బార్డర్కి వెళ్ళిపోయిందో, ఒక కార్నర్కి వెళ్ళిపోయింది హెడ్ క్వార్టర్, జిల్లా హెడ్ క్వార్టర్. సో ఆ విధంగా 1911లో అన్యాయం జరిగింది. అప్పుడే జిల్లా రావాలి మనకి. సో ఆ తర్వాత పార్లమెంట్ సెగ్మెంట్లో ఏర్పాటు జరిగినప్పుడు అసలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటే రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లో అతిపెద్ద జనసాంద్రత ఉన్న ప్రాంతం ఏది? మదనపల్లి కదా. అతిపెద్ద పట్టణము, వాణిజ్య కేంద్రము, అన్ని సౌకర్యాలు ఉన్న కేంద్రము మదనపల్లి.
సో ఎందుకు మదనపల్లిని కాకుండా రాజంపేటను పార్లమెంట్ సెగ్మెంట్గా, అంటే ఆ హెడ్ క్వార్టర్ పేరు రాజంపేట ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అప్పుడు కూడా ఇక్కడ బలమైన రాజకీయ నాయకులు లేరు. ఏవిఎస్ రెడ్డి గారని ఎలక్షన్ కమిషన్లో ఉండి ఆయన ఊరు రాజంపేట కాబట్టి రాజంపేట పేరుతోటి పార్లమెంట్ సెగ్మెంట్ని ఏర్పాటు చేయాలి. ఓకే, వాటి మనం దాంట్లోకి వెళ్ళే ముందు ఇంకొకటి, ఇప్పుడు అప్పుడు గత ప్రభుత్వము ప్రతి పార్లమెంటు సెగ్మెంటును జిల్లా తీసుకోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా మన పార్లమెంటు సెగ్మెంట్ రాజంపేట అయితే, ఒకవేళ అటు చేస్తే రాజంపేట చేయాలి, కానీ ఈ మదనపల్లిని కాకుండా అటు రాజంపేటను కాకుండా మధ్యలో రాయచోటిని చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అది రాజకీయ కారణాలు తప్ప ఇంక వేరే ఏం లేదు దీనికి. అంటే ఏ పార్టీ అయితే అధికారంలో ఉండి జిల్లాలు చేసిందో ఆ పార్టీ సామాజిక కోణంలో ఆ పార్టీకి అంటుపెట్టుకున్నటువంటి ఒక కులాన్ని ప్రమోట్ చేయడానికే, ఆ కులానికి సంబంధించినటువంటి నేతల్ని పదిలపరచుకోవడానికి రాజకీయాల్లో జిల్లాల ప్రక్రియ జరిగినట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఒక హేతుబద్ధత ఉండాలనుకున్నప్పుడు ఏదైనా సబ్ కలెక్టరేట్లని అప్గ్రేడ్ చేసి జిల్లా హెడ్ క్వార్టర్స్గా చేస్తారు, అది ఒక పద్ధతి. లేదా భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఒక సెంటర్ పాయింట్ని తీసుకొని చేస్తారు, అది ఒక పద్ధతి. అట్లా కాకుండా పార్లమెంట్ సెగ్మెంట్ని జిల్లా, ఓకే పార్లమెంట్ సెగ్మెంట్ జిల్లా అన్నప్పుడు అదైనా సహేతుకంగా జరిగిందా అంటే లేదు. మీరు ఒకవేళ చూడొచ్చు, అన్నీ కూడా గమనించవచ్చు. ఇప్పుడు రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ ఉందండి, ఇక్కడ పుంగనూరు వచ్చి రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లో ఉంది కదా, పుంగనూరును తీసుకెళ్ళి చిత్తూరు జిల్లాలో ఎందుకు గెలిపారు ఆలోచించండి. అక్కడ ఒక బలమైన రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆ రెడ్డి సామాజిక వర్గానికి ఒక పొటెన్షియల్ ఏరియా, ఒక పొటెన్షియల్ జోన్ కావాలి కాబట్టి చిత్తూరు జిల్లాని అతనికి అప్పగించారు. ఈ చంద్రగిరి ఎక్కడుంది? తిరుపతి పార్లమెంట్లో కాదు ఉండేది, అది చిత్తూరు పార్లమెంట్లో ఉండేది. ఇప్పుడు కూడా చిత్తూరు పార్లమెంటే, కానీ జిల్లా ఎక్కడికి పోయి చేసినారు? ఇప్పుడు తీసుకెళ్ళి తిరుపతి జిల్లాలో కలిపారు. అంటే అక్కడ చెవురెడ్డి భాస్కర్ రెడ్డి అని అతన్ని ప్రొటెక్ట్ చేయాలా, ఆయనకు ఒక ఫీల్డ్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇప్పుడు తిరుపతి జిల్లాను ఆయనకి అప్పగించారు. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు శివప్రసాద్ గారు, ఇప్పుడు రాజంపేట పార్లమెంటు పరిధిలో అతి పెద్ద పట్టణం మదనపల్లి, ప్లస్ అప్పట్లో దేశంలోనే అతి పెద్ద రెవెన్యూ డివిజన్ కూడా మదనపల్లి. కానీ మదనపల్లెను పార్లమెంటు సెగ్మెంట్ చేయకుండా రాజంపేటను చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు క్లుప్తంగా చెప్పండి మీరు. రాజంపేటను కూడా చేయలే మీరు అన్నట్లు. ఇప్పుడు రాజంపేటను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే చేశారు. ఇప్పుడు మదనపల్లిని కాదు, గతంలోనే మదనపల్లి పార్లమెంట్ చేసే అన్ని అర్హతలు ఉన్నాయి మదనపల్లి పార్లమెంట్ నియోజకవర్గం, కానీ రాజంపేటను చేశారు. ఇప్పుడు ఎందుకు చేయాల్సి కారణం కేవలం రాజకీయ కారణమే సార్. ఇక్కడ మదనపల్లిలో బలమైన రాజకీయ నాయకులు లేకపోవడమే అప్పటి నుంచి ఇప్పటి వరకు మదనపల్లికి శాపం. లేదంటే పార్లమెంట్ సెగ్మెంట్ మదనపల్లి అయ్యి ఉండి దీంట్లో అది భాగమై ఉంది. ఎందుకు లేరు శివప్రసాద్? కల్చర్ల ఫ్యామిలీ ఉంది, టిఎన్ ఫ్యామిలీ ఉంది, ఇంత అసలు మంచి చరిత్ర గల ఫ్యామిలీలు ఉన్నాయి. అంటే మదనపల్లి చుట్టుపక్కల ఉన్నాయి, కానీ మదనపల్లిలో ఎక్కడ బలమైన రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు లేరు. మీరు అన్నట్లు మిగతా వాళ్ళకి అంత ప్రాధాన్యత అవసరం లేదు దీని మీద. మదనపల్లి పట్టణం మీద ఉండింటే మాట్లాడిండాల్సిందే. ఇప్పుడు మన కళ్ళ ముందర తెలుస్తూ ఉంది, రాజంపేట ఎక్కడో కార్నర్లో ఉండేదాన్ని ఎత్తుకొని పోయి పార్లమెంట్ సెగ్మెంట్ చేశారు, చిత్తూరు ఎక్కడో కార్నర్లో ఉండేదాన్ని ఎత్తుకుపోయి జిల్లా హెడ్ క్వార్టర్ చేశారు. ఈ రాజకీయంగా బలహీనంగా ఉండడం తప్ప వేరే కారణం ఏముంది? ఇంకా మదనపల్లికి ఇవ్వకపోవడానికి, పార్లమెంట్ సెగ్మెంట్ ఇవ్వకపోవడానికి, జిల్లా ఇవ్వకపోవడానికి, అప్పుడు జిల్లా ఇవ్వకపోవడానికి, ఇప్పుడు జిల్లా ఇవ్వకపోవడానికి కూడా కారణము రాజకీయంగా బలమైన నాయకులు లేరు కాబట్టే. ఇప్పుడు మీరు మదనపల్లిని జిల్లా చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, నిరసనలు చేశారు, చాలా పెద్ద ఎత్తున. దానికి జిల్లా సాధన సమితి కూడా ఏర్పాటు చేసుకుని మీరు కన్వీనర్గా ఉన్నారు. ఇప్పుడు మీరు అన్ని ఉద్యమాలు చేపట్టినా కూడా ఎందుకు మదనపల్లిని జిల్లా చేయలేకపోవడానికి కారణం ఏమంటే మీరేం చెప్తారు? చాలా బాధాకరం సార్ అది. ఎందుకంటే వాళ్ళకు ఉద్దేశపూర్వకంగా, అంటే ఎన్ని ఉద్యమాలు చేసినా వాళ్ళకి కనువిప్పు కలగలేదు. ఎందుకు కలగలేదంటే ఆల్రెడీ వాళ్ళు ఒక ప్లాన్డ్గా దాన్ని చేసుకున్నారు. ఇప్పుడు మేలో మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి ఎలక్ట్ అవుతానే కొత్త జిల్లాల ప్రక్రియను ప్రారంభం చేస్తూ ఉన్నాము అని చెప్పారు. ఇమీడియట్గా మేము ప్రజల ఆకాంక్షని, ఇది శతాబ్దాల కాలంగా మదనపల్లి ప్రజల్లో ఉండే ఒక ఆకాంక్ష, సో దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలా, ముందుగా జిల్లాల ప్రక్రియ స్టార్ట్ అవ్వకనే అనేసిందే
ఆయన ఎప్పుడైతే జిల్లాల ప్రక్రియ స్టార్ట్ అవుతుందని ముఖ్యమంత్రి ప్రకటన వచ్చిందో ఈ వెరీ ఇమీడియట్గా జూన్ 5వ తారీఖున మేము మల్లికార్జున కళ్యాణ మండపంలో ఇమీడియట్గా సమావేశమై ఆల్ పార్టీస్ తోటి, అన్ని ప్రజా సంఘాలతోటి, మదనపల్లిలో ఉండే ఇంటలెక్చువల్స్ తోటి, జర్నలిస్టులతోటి, అందరి పుర ప్రముఖులందరితోటి మీటింగ్ ఏర్పాటు చేశాం. అప్పుడు అన్ని పార్టీల వాళ్ళు, అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి గారు కూడా ఆ సమావేశానికి వచ్చారు, మీ సాధన సమితి మా సాధన సమితి సమావేశానికి. సో అక్కడికి టీడీపీ నుంచి ప్రతినిధులు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు, కమ్యూనిస్ట్ పార్టీల నుంచి రెండింటి నుంచి వచ్చారు, బీఎస్పీ నుంచి వచ్చారు, వీసీకే పార్టీ నుంచి వచ్చారు, ఏదైతే పార్టీ లోక్సత్తా పార్టీ నుంచి వచ్చారు, జనసేన పార్టీ నుంచి వచ్చారు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు అన్నిటికీ సంబంధించినటువంటి ప్రతినిధులు వచ్చారు. ప్రముఖులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చారు. అందరూ వచ్చి అందరి ఆధ్వర్యంలో ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవడానికి కార్యాచరణ కమిటీ వేసుకోవడం జరిగింది. దాని పేరే మదనపల్లి జిల్లా సాధన సమితి. సో అప్పట్లో నేను అందరినీ కోఆర్డినేట్ చేయడానికి కన్వీనర్గా నన్ను అప్పుడు ఎన్నుకోవడం జరిగింది. సో అప్పటి నుంచి మొదలైతే మేము 633 రోజుల పాటు నిర్విరామంగా పోరాటాన్ని కొనసాగించాం. చాలా పెద్ద ఎత్తున అన్ని వర్గాల కొన్ని లక్షల మంది ఈ పోరాటంలో భాగస్వాములు అయినారు. కొంతమంది భౌతికంగా ఆందోళనలో పాల్గొంటే, కొంతమంది సోషల్ మీడియా వేదికగా మదనపల్లి జిల్లా యొక్క ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. మీడియా ప్రత్యేక కథనాలు ఇచ్చింది, సోషల్ మీడియా ప్రత్యేక కథనాలు ఇచ్చింది. ఇప్పటికీ మీ పైన పలు కేసులు నమోదు, ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు అనుకుంటా. యా సార్, అదే చెప్పబోతున్నాను. అంటే ఎంత అన్యాయం అంటే, మీరు అన్నట్లు ఎందుకు మీరు ఇన్ని పోరాటాలు చేసినా వాళ్ళు స్పందించకపోగా మీరు అన్నట్లు కేసులు నమోదు చేశారు. వాళ్ళు ఎంత క్రూయల్గా ప్రవర్తించారంటే అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రజాప్రతినిధులు ఒక రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా మదనపల్లి జిల్లా ఇవ్వండి అని మేమందరం కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే కూడా తీసుకోవడానికి సుముఖంగా లేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల మధ్య కూడా మేము ఆందోళన కొనసాగిస్తామంటే అనేక బెదిరింపులు, ప్రత్యక్షంగా బెదిరింపులు, పరోక్షంగా బెదిరింపులు, లేఖలు రాసేది. ఆకాశ రామన్న లేఖలు రాశారు మాకు ఉద్యమాలు ఆపేయాలని. రాసి ఇన్ని చేసినా కూడా మనం పోరాటాలు చేస్తా అంటే ఎట్టకేలకి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏమంటే, ఉద్యమం చివరి అంకానికి వచ్చినప్పుడు బాగా ఉధృతంగా నడిచే క్రమంలో దాన్ని ఆపేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే, మేము ఖచ్చితంగా రోడ్ల మీదనే ఉండాలని మేము బలంగా నిర్ణయం తీసుకొని కూర్చున్నప్పుడు కేసులు పెట్టడం స్టార్ట్ చేశారు. దాదాపు 20 కేసులు పెట్టారండి. 20 కేసులు పెట్టారు, అన్యాయంగా కేసులు పెట్టారు. ప్రజాస్వామ్యంలో ఇప్పుడు వాళ్ళు ఓదార్పు యాత్రలు చేసుకుంటారు, వాళ్ళకి అధికారం లేనప్పుడు వాళ్ళు అన్ని ఇష్యూస్ మీద వాళ్ళు ఆందోళన చేసుకున్న వాళ్ళే కదా. అదే ఆందోళనల ద్వారా అధికారంలోకి వచ్చిన వీళ్ళు అంటే ఒక న్యాయబద్ధమైన ఒక శతాబ్ద కాలానికి పైగా మదనపల్లి ప్రజల్లో ఉన్న ఒక ఆకాంక్షని జస్ట్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మేము బస్సులు బొగలగొట్లా, రైళ్లు బొగలగొట్లా, ఆఫీసులు బద్దలగొట్లా, ఏం చేయలే. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే కూడా రోడ్డు మీదకి వచ్చి బ్యానర్ పట్టుకొని నినాదం చేస్తే నేరం అన్నట్లుగా మా మీద కేసులు పెట్టారు. ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి అన్ని కేసులు. ఇప్పుడున్న గౌరవ శాసనసభ్యులు షాజాన్ బాషా అన్న గారు కూడా అప్పుడు మా ఉద్యమంలో భాగస్వామి, ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. 2 కేసులు తన మీద కూడా ఉన్నాయి. ఇంకొకటి శివప్రసాద్ గారు, ఇప్పుడు ఇక్కడ ఇటు మదనపల్లి జిల్లా చేయాలని ఇక్కడ ఎంత ఆందోళన వచ్చిందో, రాజంపేట పార్లమెంటు పరిధిలో గల రాజంపేటను జిల్లా చేయాలని కూడా అంతే పెద్ద ఎత్తున ఆందోళన చేశారు 2 చోట్ల. అయితే ఈ 2 ప్రాంతాలను కాదని రాయచోటిని ఏర్పాటు చేశారు. అయితే అప్పుడున్న నాయకులు ఏం చెప్తున్నారంటే, రాజంపేటను జిల్లా చేస్తే మదనపల్లి వారికి దూరము, మదనపల్లిని జిల్లా చేస్తే రాజంపేట వారికి దూరము, కాబట్టి ఈ రెండిటికి మధ్య ఉన్న రాయచోటిని జిల్లా చేస్తే 2 ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుందన్న ప్రచారం కూడా లేపెట్టారు. ఇది ఇందులో వాస్తవమే అంటే ప్రచారం లేపారు కానీ హేతుబద్ధమైన ప్రచారం కాదు సార్ ఇది. ఎందుకంటే వాళ్ళకు టెక్నికల్గా ఏమంటే రాజంపేట చేసినామనుకో రేపు మదనపల్లి మళ్ళీ జిల్లా అవుతుంది. మదనపల్లి జిల్లా కావడం వాళ్ళకి ఉద్దేశంలో లేదనమాట.
అంటే రాజంపేట జిల్లా అయినప్పుడు చాలా దూరం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇంకో రోజు మదనపల్లి జిల్లా ఖచ్చితంగా అవుతుంది. లేదా మదనపల్లి జిల్లా చేసినప్పుడు అనివార్యంగా ఏదో ఓ రోజు రాజంపేట జిల్లా అవుతుంది, లేదంటే రాజంపేటను కడపలో కలుపుతారు. వాళ్ళకి అనుకూలం కూడా వాళ్ళ ఆ డిమాండ్ కూడా పెట్టారు. మనలాగా 633 రోజులు వాళ్ళు పోరాటం చేయలే, కానీ చేసినన్ని రోజులు వైసీపీ కూడా ఇంక్లూడ్ ఆ పార్టీ శ్రేణులు కూడా బలంగానే చేశారు. పాపం చేసినప్పుడు వాళ్ళు సెకండ్ ప్రతిపాదన కూడా ఉంది, మరి కడపలో కలపమన్నారు. కడపలో కలిపిండొచ్చు వాళ్ళని. ఇప్పుడు మీరు ఏ ఏ ప్రాంతాలను మదనపల్లి జిల్లా చేయాలని డిమాండ్ చేశారు శివప్రసాద్ గారు? సార్ మేము క్లియర్గా రాజంపేట మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్ని తీసుకొని వచ్చి మదనపల్లి హెడ్ క్వార్టర్ చేయమని అడగలే. పరిపాలనా సౌలభ్యం కోసము కొత్త జిల్లాలు అని ముఖ్యమంత్రి చెప్పాడు. పరిపాలనా సౌలభ్యం కోసం అనుకున్నప్పుడు మదనపల్లి కేంద్రంగా మదనపల్లి, పొంగనూరు, పీలేరు, తంబలపల్లి ఈ నియోజకవర్గాలను కలిపి మదనపల్లి జిల్లా చేయమని చెప్పి మేము అడిగాం. ఆ రోజు అడిగాం, ఈరోజు కూడా అదే అడుగుతున్నాం. అంటే రాయచోటిని చేసుకుంటారా అంటే అది మీ ఇష్టం, రాజంపేట చేసుకుంటారా అంటే అది మీ ఇష్టం, మాకు పెద్దరం లేదు. మీ డిమాండ్ మదనపల్లిని చేయాలి. ఇది ఒక చారిత్రకమైనటువంటి డిమాండ్. అది 1911లో మొదలైన డిమాండ్, కానీ బలమైన రాజకీయ నాయకులు లేక వీగిపోతూ వచ్చింది. ఇప్పుడు కూడా బలమైన రాజకీయ నాయకులు లేరు కాబట్టి ఇప్పుడు కూడా మనం అడుక్కోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. అంటే ఈ 4 నియోజకవర్గాలు కలిపి మదనపల్లి జిల్లా ఏర్పాటు చేయాలి మీరు డిమాండ్. ఓకే, గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అధినేత కానీ ప్రజెంట్ ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన షాజహాన్ బాషా గారు కానీ మదనపల్లెను జిల్లా చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. సో ప్రజల్లో కూడా అది బలంగా ఉంది కాబట్టి ఇక్కడ కూటమి అభ్యర్థి కూడా విజయం సాధించారు. సో మదనపల్లి జిల్లా ఏర్పాటు ఇంకా కళ సాకారమైనట్లనే అనుకోవచ్చా? అవుతుంది అని మేము భావిస్తూ ఉన్నాం సార్. అందుకే ఇమీడియట్గా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము వాళ్ళకి అభినందనలు కూడా చెప్పాము. ఎందుకు మేము ఆశిస్తూ ఉన్నామంటే వెరీ క్లియర్గా డే 1 నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు యాక్టివ్గా, జనసేన కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ మాతో పాటు అసోసియేట్ అయ్యి జిల్లా సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. అందరి మీద వాళ్ళ మీద కూడా అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో జనసేనలో, టీడీపీలో వాళ్ళందరి మీద కూడా కేసులు ఉన్నాయి. అంతా క్రియాశీలకంగా పనిచేశారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళ నాయకుల దృష్టికి తీసుకెళ్లే క్రమంలో కూడా ఈ డిమాండ్ని, మదనపల్లి జిల్లా డిమాండ్ని చాలా సఫలీకృతమైనారనే చెప్పాల. ఎందుకంటే లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసేటప్పుడు తను మదనపల్లి డివిజన్లో ఎంటర్ అయినప్పుడు ఎక్కడ రొంపిచెర్లలో ఆయన ఎంటర్ అయితే మన డివిజన్లో అక్కడ ప్రకటన చేశాడు. మదనపల్లిలో కాదు, రొంపిచెర్లలో ప్రకటన చేశారు. మేము అధికారంలోకి రాగానే మదనపల్లిని జిల్లా చేస్తాము అని రొంపిచెర్ల నుంచి ప్రకటన చేశాడు. తిరిగి ఆయన యాత్ర మదనపల్లికి చేరేసరికి మదనపల్లిలో కూడా ఆయన ప్రకటన చేశాడు. ఇంకా అంతకంటే ముందే మినీ మహానాడు మదనపల్లిలో జరిగింది. తెలుగుదేశం పార్టీ ఇక్కడే మన బైపాస్. ఆ మినీ మహానాడులో అప్పుడు ఉద్యమం బాగా ఉధృతంగా ఉంది. మినీ మహానాడులో ఆ సభకు వచ్చినటువంటి లక్షల మంది సాక్షిగా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ ప్రకటన చేశాడు. మేము అధికారంలోకి వస్తానే మదనపల్లి జిల్లా చేస్తామని స్పష్టంగా చెప్పారు. సో మొన్న ఎన్నికలకు బెంగళూరు బస్టాండ్లో జరిగినటువంటి ఎన్నికల ప్రచార సభలో కూడా సుస్పష్టంగా మదనపల్లెను జిల్లా చేస్తాము అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. సో లోకేష్ గారు 2 సార్లు ప్రకటన చేశారు, చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ప్రకటన చేశారు. వాళ్ళ పార్టీ శ్రేణులు అన్నీ కూడా యాక్టివ్గా మూమెంట్లో ఉన్నాయి. కాబట్టి 100% మదనపల్లి జిల్లా అవుతుంది అనేటువంటి ఆకాంక్ష మాకుంది. ఇంకోటి షాజహాన్ బాషా గారు కూడా లోకల్ మేనిఫెస్టోలో ప్రధాన అంశం మదనపల్లి జిల్లాని ప్రస్తావించారు. మీరు గమనించారు. ఎందుకంటే సహజంగా ఆయన మదనపల్లి జిల్లా ఉద్యమకారుడు కాబట్టి ఆ అవసరాన్ని, ప్రజల యొక్క అవసరాన్ని ఇది ఉంది కాబట్టి గుర్తించి దాన్ని ప్రజలకు మళ్ళీ దాని మీద ఒక హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో మొన్న కూడా మేము వారికి సన్మానం ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు కూడా చాలా సుస్పష్టంగా ఆయన సన్మాన సభలో చెప్పారు, మేము మదనపల్లి జిల్లా ఖచ్చితంగా చేయిస్తాము. మదనపల్లి జిల్లా ఇప్పుడు మీరు ఇన్ని రోజుల్లో జిల్లా చేయాలని ఏమన్నా ప్రభుత్వానికి విన్నవించే అవకాశం ఉందా? అది ఒక డిమాండ్ ఉంది. మాకు లెటర్ కూడా రాయబోతున్నాం ముఖ్యమంత్రి గారికి. అంటే గవర్నమెంట్ ఇప్పుడే ఫార్మేషను ఇవన్నీ చూసుకుంటూ ఉంది కదా, ఇమీడియట్గా మనము ఒక ఆందోళన రూపంలో పోతే బాగుండదనే ఉద్దేశంతో మేము ఒక రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి నేరుగా మేము రాస్తూ ఉన్నాము, ఒక రిక్వెస్ట్. దాంట్లో మేము స్పష్టంగా అడుగుతూ ఉన్నాం, అంటే ఏదైతే ఇప్పుడు సెన్సస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి, సెన్సస్ స్టార్ట్ అయ్యిందనుకో 2026 వరకు ఉంటుంది.
సో మళ్ళీ మధ్యలో జిల్లా చేయడానికి అవకాశం లేదు. కాబట్టి జనాభా లెక్కల సేకరణ మొదలవ్వక ముందే, అంటే వితిన్ 3-4 మంత్స్లో మదనపల్లి జిల్లా ప్రకటన చేయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇదే ఇంటర్వ్యూలో సుమన్ టీవీతో జరిగిన ఇంటర్వ్యూలో కూడా మన ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు 3 నెలల్లో ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో మీరు కూడా ఏమన్నా అతన్ని కలిసి ఈ టైంలో అయ్యే ఏమన్నా విజ్ఞప్తి ఏమన్నా చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా చేస్తాం. ఆల్రెడీ ఓవరాల్గా చెప్పాం మేము. తను కూడా నేను నేరుగా ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావిస్తానని చెప్పారు. మేము మళ్ళీ కూడా ఇప్పుడు ఒక లేఖ రాసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఆ లేఖ తీసుకొని మళ్ళీ మన శాసనసభ్యుల గారికి ఇచ్చి వారిని ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించి ఒత్తిడి తీసుకురమ్మని మేము చెప్పబోతా ఉన్నాం. ఖచ్చితంగా 3-4 మంత్స్లో జిల్లా ప్రకటన చేయాలని చెప్పి దానికి సంబంధించిన ప్రక్రియ కూడా మొదలు పెట్టాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ సెన్సస్ వరకు పోతే చాలా టూ లేట్ అయిపోతుంది. అది పార్టీకి కూడా, తెలుగుదేశం పార్టీకి కూడా అది మంచిది కాదు. ఇచ్చిన హామీని 2026 వరకు సాగదీయడం బాగుండదని కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓకే శివప్రసాద్ గారు, మీరు మదనపల్లిని జిల్లా చేయాలని సుమారు 2 సంవత్సరాల పాటు మీ ఆధ్వర్యంలో ఆందోళనలు, ఉద్యమాలు చేశారు, కేసులు పెట్టారు. ఓకే, మీ వినతి ఫలించిందో లేకపోతే మీ కోరిక ఫలించిందో తెలుగుదేశం పార్టీ రూలింగ్ లేకొచ్చింది. ఓకే, మీ ఉద్యమానికి సంపూర్ణ సార్థకత చేకూరనిట్లేనా అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజల గోడు ఆ రోజు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విన్నారు. అంటే మేము 633 రోజులు ఆందోళన చేస్తే మాతో కలిసి నడిచారు. 2826 అప్లికేషన్స్ జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాం. జిల్లా చేయాలని వినతులు రాష్ట్రంలోనే ఏ ప్రాంతంలో, ఇప్పుడు మార్కాపురము అటువైపు ఆందోళనలు జరిగాయి, కానీ ఇన్ని రోజులు ఎక్కడ ఆందోళన జరగలే. ఇన్ని వినతి పత్రాలు 2826 వినతి పత్రాలు జిల్లా మేజిస్ట్రేట్ గారికి మేము ఇవ్వడం జరిగింది మదనపల్లి జిల్లా చేయాలని. సో మళ్ళీ ఇన్ని కేసులు పడ్డాం. ఇదన్నీ కూడా ప్రత్యక్షంగా చూసినారు కాబట్టి, సో ఆ రోజు మా పట్ల, మా ఉద్యమం పట్ల స్పందించినారు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రజా పోరాటాలని గౌరవిస్తుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. మదనపల్లి ఆకాంక్షను ఖచ్చితంగా నెరవేరుస్తుందని, మదనపల్లి జిల్లా కళ సాకారం అవుతుందని చాలా ఆశతోటి ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు, చెయ్యాలి. చేసినప్పుడు ఆ కృతజ్ఞత కూడా మదనపల్లి ప్రజలు చాటుకుంటారు. ఇప్పటికే చాటుకున్నారు, మళ్ళీ కూడా చాటుకుంటారని కూడా నేను చెప్పగలుగుతున్నాను. ఓకే శివప్రసాద్ గారు, ఇప్పుడు మీరు అన్నారు ఇది ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన ఉద్యమము, ఇది ప్రజల ఆకాంక్ష మదనపల్లి జిల్లా చేయాలని మీరు అన్నారు. అంత మదనపల్లెకు అంత ప్రాముఖ్యత ఏముందంటే మీరేం చెప్తారు? మదనపల్లి ప్రాముఖ్యత తలుచుకుంటే వాళ్ళు పులకరించాల్సిందే సార్ ఎవరికైనా కానీ. ఎందుకంటానంటే ఇప్పుడు దేశ విదేశాల్లో ఉన్న ఏ భారతీయుడైనా సగౌరవంగా సమైక్యంగా నిలబడగలిగేది ఒక జాతీయ గీతంతోనే. ఆ జాతీయ గీతం, ఆ జనగణ మనకి స్వరాన్నిచ్చింది, గళాన్నిచ్చింది మదనపల్లి. బెంగాలీ నుంచి ఇంగ్లీష్లో కూడా తర్జుమా చేశారు. 1919లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బీటీ కళాశాలను సందర్శించి ఇక్కడ ఆయన బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి తర్జుమా చేసి ఇక్కడే దానికి ఒక స్వరాన్ని మార్గరెట్ కజిన్స్ గారు బీటీ కాలేజ్ కరెస్పాండెంట్ వాళ్ళ సారథ్యంలో ట్యూన్ చేసి ఆ ట్యూన్ని మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియాగా ఆయన ఇంట్రడ్యూస్ చేస్తే అది జాతీయ గీతమైంది. అంటే మదనపల్లిలో స్వరపరచబడిన ఒక గీతము ఈరోజు ప్రపంచంలో ఉన్న భారతీయులందరినీ కూడా ఏకతాటిగా నిలబెట్టగలుగుతా ఉందంటే అంతకంటే చరిత్ర ప్రాముఖ్యత మదనపల్లికి ఏం కావాలి? ఇంకా ఎన్నో ప్రాముఖ్యతలు, ఇంకా ఎన్నో, అదొక్కటే కాదు, ఆరోగ్యవరం, ఎన్నో ప్రాముఖ్యతలు. స్వతంత్ర పోరాటంలో హోమ్ రూల్ మూమెంట్ని నడిపినటువంటి యానీ బెసెంట్ గారికి చాలా ప్రముఖమైన ఇష్టమైన ప్రదేశం ఇది. అందుకే ఆమె విద్యాలయాన్ని, రాయలసీమలోనే మొట్టమొదటి విద్యాలయాన్ని, బీటీ కళాశాలని ఇక్కడ స్థాపించడం జరిగింది. హోమ్ రూల్ ఉద్యమంలో ఇక్కడ చాలా క్రియాశీలకంగా పనిచేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో ఇక్కడ మదనపల్లి ప్రజలు చాలా వీరోచితంగా పోరాడారు. నూతి రాధాకృష్ణయ్య గారికి ఆ రోజు జరిగినటువంటి పోరాటంలో, మిషన్ కాంపౌండ్లో జరిగినటువంటి సభలో కాల్పులు జరిగితే గాయాలు పాలయ్యాడు. ఆయన అరెస్ట్ అయ్యి వేలూరు జైల్లో ఉన్నాడు, చెన్నై జైల్లో ఉన్నాడు. అంటే స్వతంత్ర పోరాటంలో కూడా చాలా వీరోచితంగా క్రియాశీలక పాత్ర పోషించింది మదనపల్లి.
ఇంకా అదేవిధంగా విద్యా వైద్యంలో అసలుకి ఇంకా పెద్ద పెద్ద పట్టణాల్లోనే ఆ విద్యా వైద్యానికి ప్రాధాన్యత లభించని రోజుల్లో మదనపల్లిలో డాక్టర్ జాకబ్ చాంబర్లిన్ గారు మదనపల్లిలో వైద్యాన్ని ఆంగ్ల విద్యను తీసుకొచ్చాడు. ఆయన ప్రారంభించిన హాస్పిటలే ఇప్పుడు మన జిల్లా హాస్పిటల్ మదనపల్లిలో ఉండేది. ఆయన ప్రారంభించిన ఆంగ్ల పాఠశాల సిఎస్ఐగా ఈరోజు ఉంది మన దగ్గర. అదేవిధంగా ప్రపంచంలోనే క్షయవ్యాధికి ఔషధాన్ని కనిపెట్టినటువంటి స్థలము శానిటోరియం మన పక్కనే ఉంది. ఇక్కడికి అందరూ వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నారు. మనం గొప్ప సంఘ సంస్కర్తగా మాట్లాడుకునేటటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు కూడా మదనపల్లిలో అడుగు పెట్టారు. ఆ టీబీ హాస్పిటల్లో వాళ్ళ బ్రదర్ని తీసుకొని ఇక్కడికి వచ్చారు. అంటే ఇట్లా అనేక చారిత్రక ప్రాశస్తలు సార్. ఇప్పుడు హాకీకి సంబంధించి జ్ఞానచంద్ గారు ఇక్కడి నుంచి ఒక టీంని ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయి ప్రఖ్యాతిని పొందడం. అదేవిధంగా ఫుట్బాల్కి సంబంధించిన జిషోడియన్ గారు మన శానిటోరియం అక్కడి నుంచి ఒక ఆ క్రీడని ప్రారంభించడం. ఇట్లా అట్లా అనేకమైనటువంటి ప్రశస్తతలు మదనపల్లికి ఉన్నాయి సార్. అదే కాకుండా విదేశీ వస్త్రాల బహిష్కరణ దానికి పిలిపించినప్పుడు మహాత్మా గాంధీ మదనపల్లి ప్రజలు ఎంతగా ఇన్వాల్వ్ అయ్యారంటే మదనపల్లిలో మొట్టమొదటి ఖాదీ బండార్ షాప్ని నెహ్రూ గారు వచ్చి ఇక్కడ ఓపెన్ చేశారు మన మదనపల్లిలో. స్వతంత్ర చరిత్ర మూర్తి రాధాకృష్ణయ్య గారు వాళ్ళ సారథ్యంలో. సో చరిత్ర లేకపోతే మదనపల్లి గురించి మాట్లాడుకుంటే ఎవరికైనా ఒళ్ళు పులకరించాల్సిందే. ఇంకొకటి శివప్రసాద్ గారు, ఇప్పుడు మదనపల్లిని జిల్లా చేస్తే నాకు తెలిసి మదనపల్లిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి, సొంతంగా ఉన్నాయి. మనము కేవలం బోర్డులు మారిస్తే చాలు. కానీ వేరే ఎక్కడ పెట్టినా కూడా స్థలాలు తీసి బిల్డింగులు కట్టి వాటిని ఇంకా చాలా వాళ్ళ ఖర్చుతో కూడుకున్న పని. కానీ మదనపల్లిలో మాత్రం కేవలం బోర్డులు మారిస్తే జిల్లా ఏర్పాటు ఈజీ అయిపోతుంది. మేము అదే విషయమే చెప్పాను సార్. అదే విషయమే మా పోరాటంలో అంతా వాళ్ళకి ఈ కనువిప్పు కలిగించడానికే ప్రయత్నం చేశాం. ఇప్పుడు రాయచోట్లో భూముల కోసం పెద్ద వెంపర్లాట స్టార్ట్ చేశారు. అప్పుడు లేదు, ఎక్కడ పెట్టినా కూడా బిల్డింగ్లు కావాలి, స్థలాలు కావాలి, అన్నీ సమకూర్చిన వచ్చే ఎంప్లాయీస్ని అకామిడేట్ చేయడానికి కావాల్సిన భవనాలు ఉన్నాయా, వాళ్ళ పిల్లలకు కావాల్సిన ఎడ్యుకేషన్ ఉందా, వాళ్ళకి పిల్లలకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే దానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయా, లేవు ఎక్కడ కూడా. అదే మదనపల్లిలో కానీ జిల్లా అయితే మీరన్నట్లు కేవలం మన సబ్ కలెక్టరేట్ని జిల్లా కలెక్టరేట్ అని బోర్డు వేస్తే చాలు. డిఎస్పీ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, ఇంకా 29 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన జిల్లా ఆఫీసులు మదనపల్లిలో ఉన్నాయి. 29 డిపార్ట్మెంట్స్కి సంబంధించి 2 జిల్లా కోర్టులు ఉన్నాయి మదనపల్లిలో. సో అన్ని రకాలుగా కోర్టు భవనాలకు ఇబ్బంది లేదు, వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన హెడ్స్కి ఇబ్బంది లేదు, కలెక్టర్ ఆఫీస్కి ఇబ్బంది లేదు, ఎస్పీ ఆఫీస్కి ఇబ్బంది లేదు. రేపు వచ్చే ఎంప్లాయీస్ జిల్లా కలెక్టరేట్ అయిన తర్వాత వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఎంప్లాయీస్కి వాళ్ళకి బిల్డింగ్స్కి ఇబ్బంది లేదు, కావాల్సిన ఎక్కడ కావాలన్నా ఇల్లు దొరుకుతాయి వాళ్ళకి. అదేవిధంగా వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ హబ్ మదనపల్లి, అన్ని రకాల ఎడ్యుకేషన్ ఉంది ఇక్కడ. సో అన్నీ దొరుకుతాయి. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా పెద్ద ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని సౌకర్యాలు దొరుకుతాయి. సో ఎప్పుడైనా కానీ ఒక జిల్లా కేంద్రం ఏర్పాటు చేసేటప్పుడు అక్కడ వచ్చే ప్రజలకి, అక్కడ వచ్చే అధికారులకి అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయా అనేది చూసుకోవాలి. అది ఏ ప్రభుత్వమైనా చేయాల్సినటువంటి ప్రైమరీ యాక్టివిటీ అది. కానీ వీళ్ళు ఎందుకో దాన్ని మూర్ఖంగా వెళ్ళిపోయారు. కేవలం వాళ్ళ రాజకీయ నాయకులు బలంగా ఉన్న వాళ్ళని ఇంకా బలంగా చేసుకోవడానికి ప్రయత్నం చేశారే తప్ప నిజంగానే ఏ ప్రాంతాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తే ప్రజలకు అనుకూలం ఉంటుందో, ప్రభుత్వానికి బర్డన్ లేకుండా ఈజీగా ఎస్టాబ్లిష్మెంట్ అంతా జరుగుతుందో ఆ విధంగా హేతుబద్ధంగా వెళ్ళలేదు సార్. ఇప్పుడైనా వెళ్తే బాగుంటుంది, వెళ్తుందని ఆశిస్తున్నాం తెలుగుదేశం. ఓకే శివప్రసాద్ గారు, మీరు 2 సంవత్సరాల పాటు చేపట్టిన ఉద్యమ ఫలితం త్వరలో రావాలని, మదనపల్లె జిల్లాగా త్వరలో ఏర్పాటు కావాలని ఆశిస్తూ సుమన్ టీవీకి వచ్చి మీ అభిప్రాయాలు చెప్పినందుకు మరొకసారి ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు సార్. సుమన్ టీవీ ద్వారా మదనపల్లి జిల్లా ఆకాంక్షను మళ్ళొకసారి ప్రభుత్వానికి తెలియజేసేటటువంటి, ప్రజలకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేసినందుకు మీకు సుమన్ టీవీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఖచ్చితంగా జిల్లా వచ్చిన తర్వాత, జిల్లా కళ సాకారం అయిన తర్వాత
మళ్ళీ ఒకసారి సుమన్ టీవీకి మేము కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటామని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జై మదనపల్లి.